గతంలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే పుష్ప 2 సినిమా మీద నెగటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ కలిసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్లిన విషయం తెలిసిందే. వాళ్ళలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ని కలిస్తే ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది వేచి చూడాలి. మరి RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును పొందింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. ఇదే మాదిరిగా తాజాగా రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళిలకు కూడా ఆహ్వానాన్ని అందించింది. దీంతో ఇది రాజమౌళికి ప్రైడ్ మూమెంట్ గా నిలవబోతోంది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా వీరిలో రాజమౌళి, రమా రాజమౌళిలు కూడా ఉండడం విశేషం. హాలీవుడ్ హీరో ధనుష్ కు పాన్ ఇండియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటిస్తున్నాడు. ముంబైలోని జుహు బీచ్ లో ప్రస్తుతం కుబేర షూటింగ్ కి ధనుష్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే ధనుష్ బీచ్ లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ అభిమాని వీడియో తీసేందుకు ప్రయత్నించగా ధనుష్ బాడీగార్డ్ ఆ వ్యక్తిని పట్టుకుని తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ధనుష్ ప్రవర్తనపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో అజిత్ చాలా ప్రత్యేకం. ఇప్పుడు అజిత్ విడా ముయర్చి మూవీలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఈ మూవీ షూటింగ్ లో హీరో అజిత్ తో పాటు మరో నటుడు ఆరవ్ కార్ను క్రేన్ సహాయంతో గాల్లోకి లేపారు. ఇద్దరు స్టార్స్ కార్లోనే ఉన్న సమయంలో క్రేన్ సాయంతో గాల్లోకి లేపిన తర్వాత అక్కడే కొన్ని పల్టీలు కొట్టించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం చాలా ప్రమాదకరం. అందులోనూ స్టార్ హీరో ఎలాంటి డూప్ సాయం లేకుండా అదే కార్లో ఉండడం చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. కల్కి చిత్రం రేపు విడుదల కానుండడంతో థీమ్ ఆఫ్ కల్కి పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ కల్కి థీమ్ సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు.